నమస్తే, వెల్కమ్ టు ఆదాప్ హైదరాబాద్. ఫీజు రీఎంబర్స్మెంట్లు ప్రభుత్వం లీడ్ చేసిన చెప్పి కూడా ఇక్కడ సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో, అలాగే ఇటల్ రాజేంద్ర అవ్వచ్చు, శ్రీనివాస్ గౌడ్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా వచ్చి వీళ్ళ ఆధ్వర్యంలో ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఈ ప్రభుత్వం చెల్లించట్లేదని చెప్పి కూడా అంటా ఉన్నారు. అసెంబ్లీ ముట్టడిస్తాం, ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తాం, ఫీజు రీఎంబర్స్మెంట్ క్లియర్ చేసేంతవరకు కూడా మా ఈ పోరాటం ఆగదని చెప్పి జాజుల శ్రీనివాస్ గౌడ్ చెప్తా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం, మనతో ఉన్నారు. నా నమస్తే అన్న. సో ముందుగా ప్రభుత్వం మీద ఏ విధంగా ఒత్తిడి తీసుకురాబోతున్నారంటే ఏం చెప్తారు? ప్రభుత్వము పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుంది. మీరు విద్యార్థులతో చెలగాటమాడడం అంటే నిప్పుతో చెలగాటమాడడమే. విద్యార్థులు తలుచుకుంటే బెర్లిన్ గోడలు కూలిపోయినాయి, విద్యార్థులు తలుచుకుంటే ముఖ్యమంత్రి పీఠాలు కూలిపోయినాయి. మీరు ఫీజులు ఇస్తావా, గద్దె దిగుతావా? ఇలా రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం, ఇస్తే ఫీజుల రియంబర్స్మెంట్ నువ్వు, లేకపోతే గద్దె దిగానే వెళ్ళిపో. పేద విద్యార్థులకు ఫీజులు ఇవ్వడానికి నీకు మనసు ఎందుకు ఒప్పదు? ఇలా బట్టి విక్రమార్క గారు ఒక బహుజన బిడ్డ, మీరు ఆర్థిక మంత్రిగా ఉన్నాడు. బట్టికి బీసీల అంటే గిట్టదు, బట్టికి పేద విద్యార్థులు అంటే పిల్లలకు ఫీజులు ఇవ్వడు. మీ మంత్రివర్గంలో ఇచ్చినటువంటి బడా కాంట్రాక్టర్లకు ఎన్ని వేల కోట్లు ఇచ్చినావు? ఫీజుల రియంబర్స్మెంట్ మీద శ్వేతపత్రం విడుదల చేయి. ఇవాళ మీరు వచ్చి 3వ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. 2 బడ్జెట్లు అయిపోయినాయి. ముచ్చటగా 3వ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు 3 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఫీజుల బకాయిలు, గత ప్రభుత్వం చేసినటువంటి 2 సంవత్సరాల ఫీజుల బకాయిలు ఎందుకు ఇవ్వడు? తాత జాగిరా? రాష్ట్ర బడ్జెట్ మీ తాత జాగిరా, మీ అయ్య సొత్తా? ఎవరి సొత్తు? మేము పన్నులు కట్టినాం, మేము కష్టించి ఉప్పు, పప్పు, చెప్పు, బట్టలు, అదేవిధంగా పుస్తకాలు, పెన్నులు ఏది కొంటే దాని మీద పన్ను కట్టినాం. ఈ ఖజానా ఎవరిది? మా చెమట చుక్కలు. మా చెమట చుక్కల ద్వారా వచ్చినటువంటి ఖజానా మీద కూర్చొని మా బడ్జెట్ మాకు ఇవ్వమంటే డ్రామాలు చేస్తున్నారు. పిల్లలతోటి ఫీజుల రియంబర్స్మెంట్ ఇయ్యక సిరిసిల్లలో బీటెక్ విద్యార్థి ఇవాళ ఆత్మహత్య చేసుకున్నాడు. ఎవరు? ఈ తల్లి కడుపు కోతకు ఎవరు ప్రధాన కారణమని నేను అడుగుతున్నా. ఈ తల్లి కడుపు కోతకు ఎవరు సమాధానం చెప్తారు? ఈ బిడ్డకు అవకాశం లేదా? రాజ్యాంగం ఇచ్చినటువంటి చదువుకునేటువంటి హక్కు లేదా? కాబట్టి ఇవాళ ఉపకార వేతనాలు అందక పేద విద్యార్థులు ఇవాళ ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు. మళ్ళీ కుమ్మరి పని, కమ్మరి పని, చాకలి పని, మంగళ పని, వడ్రంగి పని, అన్ని పనులు చేసుకుంటే మళ్ళీ ఇలా క్రూతులలో మగ్గిపోతున్నారు. ఎందుకు మగ్గిపోవాలి? మీరేం ముఖ్యమంత్రి పీఠ మీద కూర్చుంటారు, మీరేం మంత్రుల పీఠాల మీద కూర్చుంటున్నారు. మేమేం గొర్రెగాయాలనా? పోయి మేము తాళ్ళెక్కాలనా? మేము పేదవాళ్ళు ఇవాళ చదువుకు దూరంగా ఉండాలనా? ఇవాళ సంక్షోభంలో బీసీ సంక్షేమం, సంక్షోభంలో బీసీ సంక్షేమం. ఇవాళ ఎందుకు దీని కర్మ? సంక్షోభంలో అగ్రకుల సంక్షోభం అని ఎందుకు ఉండదు? కాబట్టి మర్యాదగా ఫీజులు ఇస్తావా? ముఖ్యమంత్రి పీఠ మీద ఇంకా 3 ఏళ్ళు మంచి కూర్చుంటావు. ఫీజులు ఇవ్వకపోతే ఇదే విద్యార్థి లోకం నిన్ను గద్దె దింపడం ఖాయం. ఇప్పుడు ఆల్రెడీ 2 బడ్జెట్లు అయిపోయినాయి. ఇప్పుడు 3వ బడ్జెట్ మార్చి 16వ తేదీ ఆ సమయంలో 3వ బడ్జెట్ కూడా సమావేశాలు కూడా ఇప్పుడు రాబోతూ ఉన్నాయి. ఆ సమావేశాల్లో అయినా కూడా ఫీజు రియంబర్స్మెంట్ అవ్వచ్చు, అలాగే బీసీ సంబంధించినటువంటి నిధులు కేటాయించే అవకాశం ఉందంటారు. ఒకవేళ లేకపోతే నిధులు కేటాయిస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం బతికి బట్టగడుతుంది. నిధులు కేటాయించకపోతే విద్యార్థి లోకమంతా ఒక్కసారి పిడికిలు బిగించి నేపాల్ ఎట్లా తరిమి కొట్టిరు అట్లా తరిమి కొడతారు విద్యార్థి లోకం. మీ అలా ఒకవైపు మొన్ననే భారతదేశంలో ఏఐ యుగం వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతా విద్యార్థి లోకం అంతా వెళ్ళిపోవాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదువులు చదవాలనేమో భారతదేశంలో సమ్మిట్ పెడతారు. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్య పేదవాళ్ళకు వద్దా, బడుగులకు వద్దా? అంటే మేము ఏ విద్య లేకుండా ఇదే బర్రెలు కాసుకుంటా గొర్రెలు కాసుకుంటూనే ఉండాలా? ఓన్లీ అగ్రకులాల పిల్లలే ఉండాలా? ఇవాళ ఇది సమస్య కాలేజ్ యాజమాన్యాలు అదేవిధంగా ప్రభుత్వాల మధ్యన జరిగే సమస్య కాదు. 22 లక్షల మంది పేద విద్యార్థుల చదువు కోసం జరిగేటువంటి సమస్య. ఇవాళ కన్నీళ్లతో చదువుకుంటున్నారు, రక్తాన్ని అమ్ముకొని చదువుకుంటున్నారు. ఈ బాధలు పోవాలంటే ఖచ్చితంగా మీరు ఫీజుల రియంబర్స్మెంట్ అనేది ఒక హక్కు. మీరు ఇచ్చే బిచ్చం కాదు, మాకు హక్కు. ఆ హక్కుగా ఫీజుల రియంబర్స్మెంట్ మాకు దక్కాలే. దక్కకపోతే ఒక్క మంత్రి రాష్ట్రంలో తిరగడు, ముఖ్యమంత్రి కూడా బయటికి వెళ్ళకుండా చేస్తారు. విద్యార్థులు తలుచుకుంటే మర్యాదగా ఇవ్వండి, ఇవ్వకపోతే దంచి తీసుకుంటారు పేద విద్యార్థులు. ఇందాక అన్నట్టుగా సంక్షోభంలో బీసీ సంక్షేమం అని కూడా కనిపిస్తూ ఉంది. రిజర్వేషన్లో అవ్వచ్చు, దేంట్లో అయినా కూడా అగ్రకులాలు మాత్రమే పైచేయి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఈబీసీ విద్యార్థులు కూడా సఫర్ అవుతున్నారు. అగ్రకులాల్లోని పేద విద్యార్థులు కూడా చదువుకునేటువంటి విద్యార్థులు మేజర్గా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రకుల పేదలు ఉన్నారు. మేమేమంటున్నాము, ఈ పేద విద్యార్థుల చదువుకు బడ్జెట్ ఇవ్వడానికి మీ మనసు ఎందుకు వస్తలేదు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి 1000 కోట్ల కాంట్రాక్టులు ఎట్లా నిధులు విడుదల చేస్తారు? రాత్రికి రాత్రే ఈ ఖజానా ఎక్కడ పోతుంది? 3,56,000 కోట్ల రాష్ట్ర ఖజానా ఎక్కడ పోతుంది? ఎవరి జేబులో పోతుంది? పేద విద్యార్థుల చదువు పెడతారా, లేకపోతే కాంట్రాక్టర్ల జేబులు నింపుతారా? కాబట్టి ఖబర్దార్, మర్యాదగా హెచ్చరిస్తున్నా,
లేకపోతే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మొన్న మన ఖమ్మంలో చూసుకుంటే మొన్న ఒక భవనం కూడా నిర్మిస్తూ ఉన్నారు. ఒక మంత్రి కోసం సపరేట్గా బడ్జెట్ పెట్టి నిర్మిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో చూసుకుంటే 5,000 కోట్లు పెట్టి గాంధీ స్టాచ్యూ కూడా పెడతా ఉన్నారు. కానీ కొంతమందికి బీచ్లకు రావాల్సినటువంటి ఎక్స్గ్రేషియా అవ్వచ్చు, లేకుంటే ఫీజు రియంబర్స్మెంట్ అవ్వచ్చు, ఇవి మాత్రం ఆ బకాయిలు అట్లనే పోతా ఉన్నాయి. ఏం చెప్తారు? ఇవాళ ఈ ప్రభుత్వం ఎక్కడైతే కమిషన్లు వస్తాయో అక్కడ మాత్రమే వాళ్ళు బిల్లులు రిలీజ్ చేసే పరిస్థితి ఉన్నది. ఇవాళ పేద మధ్యతరగతి విద్యార్థులను చదువుకు దూరం చేసే కుట్ర జరుగుతూ ఉన్నది ఈ రాష్ట్రంలో. ఒకవైపు ఒకవేళ ఇదే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఇదే గాంధీ కుటుంబానికి ఒకవేళ ఇబ్బంది అయితే తలా వచ్చి తెలంగాణ నుంచే 1,000 కోట్లు పంపిస్తామన్నటువంటి ముఖ్యమంత్రి గారు, అదే ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా కూడా అతనే ఉన్నాడనే సంగతి మర్చిపోయి కనీసం ఇవాళ ఒక గాంధీ కుటుంబము ఎక్కువనా, లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి కోట్ల మంది విద్యార్థులు ముఖ్యమా మీకు? ఇవాళ ఏ విద్యార్థులు అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇది వద్దు మాకు ఉద్యోగాలు కల్పించాలని, మా యొక్క ఫీజుల రియంబర్స్మెంట్ వస్తలేవని ఏ విద్యార్థులు అయితే గత ప్రభుత్వాన్ని కూలదోలిరో అది మర్చిపోయి ఇవాళ మీరు కూడా సేమ్ అదే ముఖ్యమంత్రి తరహా మీరు వ్యవహరిస్తే ఖచ్చితంగా గత ముఖ్యమంత్రి గారికి ఏ విధమైనటువంటి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పిర్రో రేపు మీకు కూడా అదే బుద్ధి చెప్తారు. తెలంగాణ ప్రజలు, తెలంగాణ గడ్డ చాలా చైతన్యవంతమైనటువంటి గడ్డ కాబట్టి విద్యార్థులను ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో ఖచ్చితంగా రాబోయేటువంటి రోజులలో అన్ని విద్యార్థి సంఘాలను కూడా కలుపుకొని పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుంటాం. ఈ ప్రభుత్వం స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసేంత వరకు బీసీ విద్యార్థి పక్షాన ఖచ్చితంగా పోరాడతామని మీ మీడియా ద్వారా తెలియజేస్తాం. సో రైట్, ఇది ముఖ్యంగా కూడా ఏదైతే విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ ఉందో అదంతా కూడా క్లియర్ అయ్యేంత వరకు విద్యార్థి తరపున మేము పోరాడతామని చెప్పి జాజుల శ్రీనివాస్ అలాగే విద్యార్థి సంఘాల పెద్దలు కూడా మనకు చెప్తున్నటువంటి సన్నివేశాలు చూసుకోవచ్చు. కెమెరామెన్ శాండీతో కిరణ్ సైనింగ్.